మీరు కాకరకాయతో ఇలా ట్రై చేయకపోతే మీరు ఖచ్చితంగా ఈ టేస్ట్ మిస్ అయిపోయినట్టే. అసలు ఎంత బాగుందో తెలుసా, ఎంత చెప్పినా తక్కువే. అదేంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. లైక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు అసలు లైక్ చేయట్లేదబ్బా. ఇంకొంచెం మందికి వెళ్తుంది కదా, తప్పేంటి చూసినప్పుడు లైక్ చేస్తే. కాబట్టి వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి, ఓకేనా. ఇంకా విషయం ఏంటంటే కాకరకాయ ఉల్లి కారం అయితే ట్రై చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందో ముద్ద నోట్లో పెట్టుకొని నేనే షాక్ అయిపోయానంటే మీరు నమ్మరు. ఎప్పుడు కాకరకాయతో కర్రీ చేస్తాను, టమాటా చింతపండు బెల్లం వేసి కర్రీ చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలా ఒకసారి చూద్దాము ఎలా వస్తుందా అని చెప్పి ట్రై చేశాను. నమ్మరు నిజంగా. మీ ఫేవరెట్ కర్రీ ఏంటంటే కాకరకాయ ఉల్లికారం అని చెప్తారు. అంత బాగుంది. ఇంత కొంచెం కూర ఎంత అన్నంలో కలిసిందో తెలుసా. ఇప్పుడు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. కూర చాలా బాగుంది. దాంతోపాటు ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఇంకా ఈ కూర ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా అయితే కాకరకాయల్ని ఇలా చివర మొదలా తీసేసి లైట్గా చెక్కేసుకొని దాన్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. లోపల సీడ్స్ ఉంటే తీసేసుకోవాలి. సీడ్స్ కొంతమంది ఇష్టపడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ నచ్చితే ఉంచుకోండి, లేదు ఇష్టం లేదంటే ఆ సీడ్స్ ఇలా వచ్చేస్తే తీసేసుకోండి. అంత సన్నము కాదు, అంత లావుగా కూడా కాదు, కొంచెం అటు ఇటు మీడియంగా కట్ చేసుకుంటే సరిపోద్ది రౌండ్ షేప్లో. ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను. అవి ఇలా కట్ చేసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలు మొత్తం మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి, నేను చిన్న గిన్నె తీసుకున్నాను. ఇందులో వేసుకొని ఇందులోనే ఒక 2 చెంచాలు కల్లుప్పు అయితే వేసుకోండి. నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు, నా దగ్గర కల్లుప్పు ఉంది కాబట్టి నేను కల్లుప్పు వేసుకొని కాసేపు అలా నానబెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకుంటే అందులో ఉన్న చేదంతా కొంచెం దిగిపోద్ది, కొంచెం దిగుద్ది, ఎక్కువ దిగదు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోని 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1 స్పూనున్నర ధనియాలు, ఈ 4 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్గా. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి, అస్సలు హైలో పెట్టుకోవద్దు, మాడిపోతే టేస్ట్ మొత్తం పోతుంది. ఇలా బాగా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇదే కడాయిలో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కూడా సిమ్లోనే చేసుకోవాలి, హైలో పెట్టుకుంటే ఇవి కూడా బాగా మాడిపోతే బాగోవు అనమాట. ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి, మగ్గిపోతాయి. బాగా పింక్ కలర్లో వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత తీసేసుకొని సేమ్ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇందాక శనగపప్పు మినపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లేకపోతే ఆయిల్ ఉంటే మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నిల్వ ఉండాలి. అది కాక ఈ పచ్చి ముక్కలన్నీ మగ్గాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట. సో ఇవి మగ్గే లోపల మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసుకొని అందులోనే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత ఉప్పు తింటే అంత ఉప్పు, మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లిపాయ వేసుకోండి, చిన్న సైజు వెల్లుల్లిపాయ తీసి రమ్మలు తీసేసుకొని వేసేసుకొని ఈ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పడితే వేసుకోండి, వాటర్ పట్టదు ఎందుకంటే ఇవి ఆనియన్స్ కాబట్టి వాటర్ పట్టదు. మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఈలోపు ఇది ఎలా మగ్గిందో చూసుకుందాము. ఏంటి కాకరకాయ ముక్కలు, సో ఇది చూసారు కదా కొంచెం దగ్గరకు వచ్చాయి, ఇంకాస్త మగ్గనివ్వాలి. ఇలా సరిపోదు, ఇంకొంచెం మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ఈ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ఈ మసాలా ముద్ద, ఇది అందులో వేసేసుకొని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ సరిపోలేదనుకుంటే వేసుకోండి కొంచెం. అలాగే బాగా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కారం చూసుకోండి, మీకు టేస్ట్ తగ్గట్టు ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేసుకోండి. ఇక్కడ కరివేపాకు లాస్ట్లో, కరివేపాకు పక్క టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు వేసుకుంటే. సో నా దగ్గర కొంచెం కరివేపాకు ఉంది, వేసేసాను. అలా ఫ్రై చేసుకోవడమే, కొంచెం ఆయిల్ వేసుకొని చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే 10 నిమిషాల్లో. ఇక్కడ చూసారు కదా కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి తేలుతూ అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికే. టేస్ట్ నిజంగానే సూపర్ అంటే సూపర్. నేను తిన్న టేస్ట్ నాకు ఇప్పటికీ పోవట్లేదు. నిన్న వండా, ఇది శనివారం రోజు వండాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.